ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు? ఎవరితో చెప్పి వెళ్ళావు? ఏం మాట్లాడమే? ఉన్నట్టు నువ్వు వెళ్ళిపోతే వాళ్ళందరి ముందు నాకెంత తల వంపైందో తెలుసా? నీ మూలంగా వాళ్ళందరి ముందు నేను ఫూల్ అయ్యాను. చిచి, అమ్మత మేనస్ తెలియకలా. ఏం మాట్లాడవే? ఏ కొమ్మ ముందని వెళ్ళావు? ఎక్కడికి వెళ్ళావు? హాస్పిటల్లో మా అన్నయ్య కాలు తీశారు. ఎక్కువ ముక్కు లేని వాళ్ళ నడి రోడ్డు మీద పడుంటే ఎవరో హాస్పిటల్లో చేర్పించారు. స్పృహ తప్పిపోయే ముందు అన్నయ్య చెప్పిన అడ్రస్ కి హాస్పిటల్ వాళ్ళు ఫోన్ చేశారు. కానీ నాకు ఆ ఫోన్ అందలేదు. దానికి కారణం మీరు. చెబుదామని అనుకున్నాను, కానీ ఆ విషయం నాకు గుర్తులేదు. కానీ 10 మందిలో మీకు జరిగిన అవమానం గుర్తుంది. మీ భార్యను 10 మందిలో స్టేటస్ సింబల్లా చెప్పుకు తిరగాలనే అర్థం లేని అహంకారం గుర్తుంది. సునీత, ఏం చెయ్యాలో చెప్పే నాతుడు లేక, నేను వస్తానో రానో తెలియక, ప్రాణాల్ని కాపాడే గత్యంతరం లేక మా అన్నయ్య కాలు తీసేశారు. నువ్వు వెళ్తే తీయకుండా ఆపేదనవా? ఎలాగో పోయేదానికోసం నన్ను అవమానం పాలు చేశావు. గౌరవం పరపతి. తోడు పుట్టిన అన్నయ్య అన్యాయం అయిపోయాడని నేను బాధపడుతుంటే మీ గౌరవం పరపతి గురించి మీరు మాట్లాడుతున్నారు. అసలు మీరు మనిషి. సునీత, అనవసరంగా నోరు పారేసుకోకు. లేదండి, మొదటిసారిగా నోరు విప్పుతున్నాను. ఎంతసేపు నా అభిరుచులు, నా కోరికలు, నా ఆశలోని విర్రవీగే మీకు ఇంతకాలం నేను తాళం వేసింది చాలు. మీకు కావలసింది మీతో కలిసి బ్రతికే మనిషి కాదు, మీరు ఆడించినట్టల్లా ఆడే ఆట బొమ్మ. సునీత, నీ ఇష్టం వచ్చిన వాక్కు. నిన్ను నెత్తి మీద పెట్టి పూజించాను, మనసారా ప్రేమించాను. ప్రేమ? మీరెవరిని ప్రేమించలేరండి. మిమ్మల్ని ఒక్కరినే మీరు ప్రేమించుకోగలరు. అంటే నేను నీ కోసం చేసిందంతా మీ తృప్తి కోసం, నలుగురిలో నిన్ను నాదానిగా చెప్పుకోవడం, మీ గర్వం నిలుపుకోవడం కోసం. నో నో, నేను నీకు కావాల్సిన కొనిపెట్టాను. కాదు, మీకు కావాల్సినవన్నీ కొన్నారు. నిన్ను నీ సంగీతాన్ని వినిపించే ఓ యంత్రానికి సర్వ హక్కులు సంపాదించారు. దాని మీద భర్తననే లేబుల్ అతికించారు. నా కళ మీ చేతుల్లో రాణిస్తుందని ఊహించాను. అంతేకాని ఇలా 4 గోడల మధ్య బంధించి దాన్ని ఊపిరానివ్వకుండా చంపుతారని ఊహించలేదు. నువ్వింత మూర్ఖులను నేను ఊహించలేదు. పెద్ద బుద్ధి ఎలా వస్తాయి? గొప్పవాళ్ళ మనసు ఏమర్థమవుతుంది? గొప్పవాళ్ళు బ్యాంక్ అకౌంట్స్, కార్లు, బంగళాలు కాదండి గొప్పతనం. మనిషిని మనిషిగా గౌరవించడం. మీలాంటి గొప్పవాళ్ళని చేసుకుని నేనే సుఖపడలేదే, బాధపడుతున్నాను. అనుక్షణం చిత్రాలు అనుభవిస్తున్నాను. స్టాప్ యువర్ నాన్సెన్స్. నీకు ఇష్టం లేకపోతే ఈ క్షణాన్ని బయటకు నడవచ్చు. నేను పట్టుని ప్రాధాయపడే వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. యు కెన్ గెట్ అవుట్. ఈ ఇంట్లో బ్రతకడంలో స్వేచ్ఛనివ్వడం తెలియకపోయినా బయటకు నడిచే స్వేచ్ఛనిచ్చారు. థ్యాంక్స్. చూడండి, మీ కాళ్ల మీద పడి మీ గుమ్మంలో ప్రాణాలు వదిలే అదృష్టాన్ని కలిగించమని వేడుకుంటాననుకోకండి. పెడతాను. హలో హలో డాడీ, మీరు హైదరాబాద్ ఎప్పుడు లేరు? రేపు మార్నింగ్ బయటకు వస్తారా? ఓకే. మమ్మీ గుడికి వెళ్ళినట్టుంది, రాగా నేను చెప్తాను. ఓకే ఓకే. సునీత, ఈ ఇంట్లోంచి కాలు బయటికి పెడితే మళ్ళీ నీ జన్మలో అడుగు లోపలికి పెట్టలేవు. బెదిరిస్తున్నారా, శాసిస్తున్నారా? నువ్వేమనుకున్నా సరే. భర్తల కాళ్ల కింద పాత చెప్పుల్లా నలుగుతూ యంత్రంలా బ్రతికి మహాపతివ్రతలు అనిపించుకుని గోడలకి పటాలా వేళ్లాడే కంటే స్వేచ్ఛ. మిస్టర్ మోహన్, ఈ గడపలు మీరు నిర్మించుకున్న కత్తుల బోనులు, వాటిని ఆరంతో కాదు. గుడ్ బై.